ఎడ్జిటి న్యూ మెంటర్‌షిప్ బ్యాచ్ సంబంధించి ఈరోజు షెడ్యూల్ ఒక్కసారి మనం గమనించినట్లయితే, 8దో తరగతి చరిత్రకు సంబంధించి మనకు 3 మరియు 4 చాప్టర్‌లకు సంబంధించి ఈరోజు మనకు మీరు చదువుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన డైలీ టెస్ట్ అనేది అన్‌లాక్ అయిపోవడం జరిగింది. మీరు ఈ కాన్సెప్ట్ అంతా చదివేసుకొని అందులో ఉండే డైలీ టెస్ట్‌ని సింపుల్‌గా మీరు రాసుకున్నట్లయితే ఈ కాన్సెప్ట్ మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా కంప్లీట్ చేసిన వాళ్ళు అవుతారు. ఇందులో భాగంగా మీరు ఒకసారి గమనించండి. పశు పోషకులు కానీ, స్థిర జీవనం కలిగిన వాళ్ళు గానీ వీళ్ళందరూ కూడా ఎక్కడెక్కడ భారతదేశంలో జీవిస్తున్నారనే అంశాలపైన మీరు ఈ చాప్టర్‌లో చదువుకోవాల్సొస్తుంది. ఉదాహరణకి ఏపీలో నివసించే ఆ పశు పోషకుల పేర్లేంటంటే లంబాడి అని, పంజాబ్‌లో నివసించే వారిని గుజ్జర్లు అని, మేకలను మేపేవారిని బకర్వాలాలు అని, గొర్రెలను మేపే వాళ్ళని గద్దీలు అని ఇలా పిలుస్తారు. ఈ విధంగా మనం మ్యాచ్ ది ఫాలోయింగ్ ఇచ్చేసి మనకు సరైన విధంగా జతపరచండి అని చెప్పి క్వెషన్ అడిగేస్తాడు. ఆ విధంగా మనం కవర్ చేసుకుంటూ చదవాలి. ఆ తర్వాత హజారీబాగ్ అనే ప్రాంతం ఏ రాష్ట్రంలో ఉంది అని చెప్పి మనకు ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది. ఆ తర్వాత వీరు ఇంకా ముఖ్యంగా మనం గమనించినట్టయితే ఈ గిరిజనుల పైన బ్రిటిష్ వారి ప్రభావం ఏ విధంగా ఉంది అనే అంశం పైన కూడా మనం చదువుకోవాల్సి ఉంటుంది. బ్రిటిష్ వారి మరియు గిరిజనుల నాయకులకు సంబంధించి గిరిజనులు బ్రిటిష్ వారిపైన ఎటువంటి తిరుగుబాట్లు ఎప్పుడెప్పుడు చేశారనే అంశాలు కూడా మీరు చదువుకోవాల్సి ఉంటుంది. బిర్సా ముండాకు సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ లెసన్లో మీరు చదువుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీరు ఒక్కసారి మనం గమనించినట్టయితే భారతదేశంలో కొన్ని గిరిజన సమూహాలు అని చెప్పి మనకు ఇండియా మ్యాప్ ఇచ్చి ఆ ఇండియా మ్యాప్లో లొకేషన్ని బేస్ చేసుకొని గిరిజన సమూహాలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రశ్న ఏ విధంగా అడుగుతాడంటే ఏ రాష్ట్రంలో ఏ గిరిజన సమూహం ఉందని చెప్పి అడగడం జరుగుతుంది. కాబట్టి దీనికి సంబంధించి ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా మనం ఇన్ఫర్మేషన్ నేర్చుకున్నట్లయితే ఆ మ్యాప్ ఓరియంటేషన్లో మనం ఈజీగా మార్క్ గెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ మ్యాప్ మీరు చూస్తే మీకు అర్థం కాదు. అలా అర్థమయ్యే విధంగా మీకు ఉండాలంటే ఈ విధంగా మనం సింపుల్‌గా రాష్ట్రం పేరు ఇచ్చి ఆ రాష్ట్రానికి సంబంధించి ఆ రాష్ట్రంలో నివసించే గిరిజన తెగ ఏంటి అని చెప్పి మనకు సింపుల్‌గా ఈ విధంగా మనకి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఎరియర్ ఎల్విన్ అనే ఒక బ్రిటిష్ మానవ శాస్త్రవేత్త బైగాలు మరియు కోండుల మధ్య జరిపి తన యొక్క విలువైన కాలాన్ని వారి మధ్య వెచ్చించి ఏ మాసంలో ఏ విధంగా పంటలు పండిస్తారని చెప్పి తన యొక్క రచనలో పేర్కొనడం జరిగింది. అది ఒక బాక్స్‌లో ఇవ్వడం జరిగింది. ఆ బాక్స్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత 1857 సిపాయిల తిరుగుబాటుకు సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ యొక్క పీడిఎఫ్‌లో మీకు పొందుపరచడం జరిగింది. టెక్స్ట్ బుక్‌లో ఉండే ప్రతి పాయింట్‌ని కూడా మనం ఇవ్వడం జరిగింది. టెక్స్ట్ బుక్‌లో హిడెన్ ఆబ్జెక్ట్స్‌గా ఉన్నటువంటి చాలా రకమైన ప్రశ్నలు కూడా మనం ఈజీగా మీకు ఈ విధంగా ప్రాజెక్ట్ అనేది చేయడం జరిగింది. కాబట్టి ఇది చదువుకుంటే మీకు టెక్స్ట్ బుక్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా కంప్లీట్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. దీనికి సంబంధించి 50 మార్కులు డైలీ టెస్ట్ రాయడంతో పాటు 150 మార్కులు వీక్లీ గ్రాండ్ టెస్ట్ రాయడం వల్ల ఒకే అంశాన్ని 8 కంటే ఎక్కువ సార్లు మీరు చదవడానికి అవకాశం ఉంటుంది.